అని, ఈ ప్రాంతం మార్పుకు నాంది పలికేటువంటి గడ్డ అని, రేపటి భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే గడ్డ అనేటువంటి పేరు వినపడతా ఉంటుంది. అందువల్ల నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మల్కాజ్గిరి నియోజకవర్గం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము డబ్బును నమ్ముకోవడం కాదు, ప్రలోభాలను నమ్ముకోవడం కాదు, మేము ప్రజల్ని నమ్ముకున్నాం, మేము శ్రమను నమ్ముకున్నాం, మేము ధర్మాన్ని నమ్ముకున్నాం మేము. కాబట్టి ఇక్కడ దీనికి పుష్కలమైన ఆదరణ ఉంటుందని చెప్పి ఇవాళ మేము ఫీల్ అవుతున్నాం. ఈ మూడింటికి ఆదరణ కలిగిన గడ్డ ఇలా మల్కాజ్గిరి గడ్డ అనేటువంటి ఫీలింగ్ ఉంది అలా. అందువల్ల ఇవాళ గతంలో ఈ ప్రాంతంలో నాయకులు కావాలంటే కౌన్సిలరు, కార్పొరేటరు, సర్పంచు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే పెద్ద డబ్బులు ఖర్చు అయ్యేది లేకుండే. వాస్తవంలో సర్వీస్ మీద ఆధారపడి, ఆ ప్రాంత ప్రజల సంబంధాల మీద ఆధారపడి మాత్రమే గెలుపు ఓటములు ఉండేది. ఎప్పుడు ఆ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో ప్రజలు పర్వాలేదు బిడ్డ అని చెప్పి ఆశీర్వదిస్తే గెలిచే పద్ధతి ఉండే. కానీ ఎందుకో కానీ గత కొన్ని సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత డబ్బుమయమైపోయింది వ్యవస్థ అంతా. తాగిపిచ్చుడు, నాయకులకు వెలగట్టుడు, కార్యకర్తలకు వెలగట్టుడు, ప్రజల హక్కుకి ఇవాళ ఏ ఓటు హక్కు అవుతుందో హక్కుకు వెలగట్టే పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ సాడ్ పార్ట్ టు ద డెమోక్రసీ. చాలా బ్యాడ్ ఇది. దాన్ని ఎప్పుడో విరుగుట కొరకు అంటారు, విరుగుట కొరకు అంటారు. తప్పకుండా ఇది పెరిగింది, అది విరిగిపోతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. ఆ విరగొట్టే శక్తి, సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను. ఈనాడు ఒకనాడు ఇదేం డబ్బు, ఇదేం మద్యం, రేపు ఇస్తారు మళ్ళీ డబ్బులు, మళ్ళీ అక్రమంగా సంపాదించాల్సిందే కదా. ప్రజలకు మంచి జరగాలంటే ఈ డబ్బు లేని, ప్రలోభాలు లేనటువంటి ఎన్నికలు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఎప్పుడో ఒకనాడు అది విరిగిపోతుంది. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఒక ఎమ్మెల్యే కావాలంటే 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎన్నికల కమిషన్ ఒక 29 లక్షల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పి ఎమ్మెల్యేకి నిర్ణయిస్తే, ఎన్నికల కమిషన్ పార్లమెంట్ సభ్యుడికి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అధికారం ఇస్తే, ఇవాళ ఎక్కడ 70 లక్షలు, ఎక్కడి 100 కోట్లు, ఎక్కడి 29 లక్షలు, ఎక్కడి 30-40 కోట్లు. సింపుల్గా కౌన్సిలర్ గెలవాలంటే కూడా 2000 ఓట్లున్న కౌన్సిలర్ గెలవాలంటే కూడా 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే, ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజలకు ఎట్లా సర్వీస్ చేస్తారు మనం ఆలోచించాల్సిన ఉన్నది తప్పకుండా. అందువల్ల నేను మీకు 2 హామీలు ఇస్తున్నా. ఒకటో హామీ, నాలాంటోడు నేను ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజల కాళ్ళకు ముళ్ళుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా. ఒకటో మాట. నేను మనిషి చాలా గొప్ప మనిషి కాదు, గడ్డి పోసలు కూడా గౌరవించే మనుషులు. నేను మూడవది, ఎర్రజీమకు కూడా అన్యాయం చేయము. గుర్తుపెట్టుకోండి, ఎర్రజీమకు కూడా అన్యాయం చేయము. మా తత్వం అది. మాకు 4వది అతి ముఖ్యమైనది ఏంటంటే, ఎప్పుడు కూడా ఎన్నుకున్న ప్రజలకి, ఓ బాబు నువ్వు కూర్చుంటురా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎన్నుకున్న ప్రజలకి మచ్చ తెచ్చే ప్రయత్నం కూడా చేయం మేము. ఎన్నుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విశ్వాసం ప్రకటించున్నారో వాళ్ళకి ఎక్కడ మచ్చ తేము. మచ్చ అంటే బ్యాడ్ నేమ్ తేము. మీరు ఎక్కడైనా వీరు మా ఎంపీ గారు, వీరు మా ఎమ్మెల్యే గారు, వీరు మా కౌన్సిలర్ గారు అని చెప్పి గళ్ళెగరేసి చెప్పుకునేటువంటి స్థాయికి మా ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే మేము 22-23 సంవత్సరాలుగా అనేక పొజిషన్లలో మీ కళ్ళ ముందు ఉండాలి కాబట్టి ఇవాళ ఆ మాట చెప్పగలుగుతున్నాం. రాబోయే కాలంలో కూడా
గట్లనే ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తూనే ఇవాళ ఎందుకు నేను ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలామందితో మాట్లాడుతున్నాను. ప్రగతి నగర్ నేను మా పుచ్చలపల్లి సుందరయ్య చరిత్రని, మా జెండా రాజేశ్వరరావు గారి చరిత్రని, ఇవాళ ఇక్కడ కమ్యూనిస్టు పార్టీల యొక్క ఫిలాసఫీని ఎరిడమని కావడం చెప్తున్నాను. నేను ఫోన్ చేస్తే వాళ్ళు అంటున్నారు మేమంతా కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు. నేనన్నా సరే ఫిలాసఫీ ఏ పార్టీకి ఆ పార్టీకి ఫిలాసఫీ ఉంటుంది, కానీ నాకు తెలిసిన 2 ఫిలాసఫీలు ఉన్నాయి అని అడిగినాను. ఏంటి సార్ అని అడిగిన వాళ్ళు. నేను రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడికి, అది సిపిఎం కావచ్చు, అది సిపిఐ కావచ్చు, అది ఇంకొక ఎంఎల్ పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది భారతీయ జనతా పార్టీ కూడా కావచ్చు. ఏం కోరుతాయి ఇవి? అవి కోరేటిది ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతాయి. ఎన్నికలు నిలబడినప్పుడు ప్రజల ఆశీర్వాదం కోరుతాయి. ప్రజల ఆశీర్వాదం కోరిన తర్వాత, ప్రజలు ఆశీర్వదించిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రజలు మెచ్చే నచ్చే పద్ధతిలో ప్రజల సమస్యలు పరిష్కరించడం, ప్రజల ఆశీర్వాదం మళ్ళీ పొందడం. ఎక్కడ కూడా మీరిచ్చిన ఆ అధికారాన్ని మీకోసమే ఖర్చు పెట్టే ఫిలాసఫీ తప్ప ఒక ఫిలాసఫీ ఉండదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే పీపుల్ ఓరియంటెడ్ లీడర్, పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయాలి, పీపుల్ ఓరియంటెడ్ పరిపాలన అందించడమే రాజకీయ పార్టీ కర్తవ్యం చెప్పి నేను నమ్ముతున్నాను. దానికంటే భిన్నంగా ఇక్కడ ఉంటుంది. ఇలా బెంగాల్లో సిపిఎం పార్టీ పరిపాలించిన, ఇవాటికి కేరళలో వాళ్ళు పరిపాలించిన, ఇక్కడ ఎవరు పరిపాలించినా కూడా గది ఉంటుంది. ఒకవేళ ప్రజల యాస్పిరేషన్స్కి అనుగుణంగా పరిపాలించకపోతే ప్రజలే ఇలా ఎట్లా ఇంటికి పంపుతారో మీరు చూసాం. మనం అనుకున్నామా కేసీఆర్ గారు ఇంత తొందరగా ఇట్లా ఓడిపోయిన తర్వాత అందరు ఇట్లా ఇడిచిపెట్టిపోతారని చెప్పి అనుకున్నామా? అంటే చాలామంది అనుకున్నారు చాలా స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ. ఎప్పటి వరకు 2023 ఓటమి ముందు టీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నాం మనం? స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ, కమిట్మెంట్తో ఉన్నటువంటి లీడర్లు ఉన్న పార్టీ ఉందా? అయ్యాలా నేను ఎప్పుడు 2015 చెప్పిన ఒక మాట, నాయకుడికి కార్యకర్తకు ఉండే సంబంధం నాయకుడు కార్యకర్తలాగానే ఉండాలి తప్ప యజమాని బానిస అనే సంబంధం ఉండద్దు. అధికారం కుటుంబం కోసం ఇయ్యరు, అధికారం ప్రజల కోసం వస్తుంది. ఇవాళ అధికారాన్ని ప్రజల కోసం కాకుండా డిసెంట్రలైజ్ చేయకుండా సెంట్రలైజ్ చేసుకొని కుటుంబమే నడుపుతుందనే భావన కలిగింది కాబట్టి, ఇది కుటుంబ పార్టీగా ప్రజలు భావించింది కాబట్టి మాకు ఈ ప్రభుత్వానికి సంబంధం అని చెప్పి కథ పట్టించాం. మేము అప్పుడు అనుకున్నాం ఈ ప్రభుత్వం పోయినాడు 2 రాళ్ళు వేస్తాడు 4 రాళ్ళు వేస్తాడు మీద అని చెప్పి అనుకున్నాం. ఇవాళ నిజంగా 4 రాళ్ళు వేసిపోతారు, ఒక్కరే ఉంటారు, అందరూ పోతారు. రోజు వార్తలు వస్తూ ఉంటాయి, ఈయన పోతా అంటాడు, ఆయన పోతా అంటాడు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇవాళ 2023 వరకు శాసనసభలో మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఒక్కొక్క లీడర్, కేటీఆర్ గారు 2 గంటల ఉపన్యాసాలు, కేసీఆర్ గారు 2 గంటల ఉపన్యాసాలు, హరీష్ రావు గారు 2 గంటల పని మీకు తెలుసు. అందరూ మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మాండంగా నంబర్ 1 స్టేట్, ఈ దేశం మొత్తంలో నంబర్ 1 స్టేట్ అంటే ఏంటంటే తెలంగాణ అని చెప్పి నేను లేచి ఒకసారి అడిగిన, అరే ఈ 40 చదివితే కదా ఏకరువు పెట్టినట్టుగా నంబర్ 1 అనేది నేను కూడా ఒకటి చెప్తా, ఇది చెప్పనిస్తామని చెప్పలేదు. అంటే చెప్పనిచ్చింది. అంతకుముందు చెప్పనియలే. నేనన్నా నంబర్ 1 చెప్తున్నావు బాగానే ఉంది, అప్పుల్లో కూడా నంబర్ 1 అని చెప్పి చెప్తావా అని. రెండవది, మొత్తం దేశంలో లిక్కర్ కన్జంప్షన్లో నంబర్ 1 స్టేట్ తెలంగాణ. తెలుసా మీకు? మీరు ఊహిస్తారా? గుళ్ళ పక్క పంటి కూడా బ్రాండ్ షాపులున్నా, బడి పక్క పంటి కూడా బ్రాండ్ షాపులున్నా, 100 మంది 150 మంది మొగోళ్ళు ఊళ్ళల్లో ఉంటే బెల్ట్ షాపులున్నా, మహిళలు సంచరించే చౌరస్తాలో కూడా బ్రాండ్ షాపులు పెట్టి అసలు 10,700 కోట్లు 2014లో 10,700 కోట్లున్న ఆదాయం 45,000 కోట్లకు పెరిగిన రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మీకు అనిపిస్తుంది 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో
ఎంత లిక్కర్ కన్జంప్షన్తో 24 కోట్ల యూపీలో కూడా ఇంత లిక్కర్ కన్జంప్షన్ లేదు. నేను అన్నా మరి నంబర్ 1 ఇవి కూడా ఎందుకు చెప్తారు అని చెప్పరు వాళ్ళు. సరే ఆయన శకం ముగిసింది, ఆయన గురించి ఎక్కువ మాట్లాడా. కానీ బాధ అనిపిస్తుంది ఏంటంటే అధికారం ఇస్తే ఆ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ సమానంగా ఉండాలి. ప్రజలకి ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉంటేనే అధికార పార్టీ చేసేటువంటి దౌర్జన్యాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, ప్రజావేత్తల ధోరణులు కావచ్చు మాట్లాడితే రెక్టిఫై చేసుకుంటారు. కానీ ఆయన ఇవన్నీ లేకుండా చేసి నన్ను ప్రశ్నించడం నేరమని చెప్పి భావించి చాలామంది అడుగుతున్నాడు, కేసీఆర్ గారికి తమ్ముళ్ళు లెక్కుంటివి, కుడి భుజం అంటే